శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 7:43 వరకు, అనంతరం అష్టమి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:09 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. ఐంద్రయోగం మధ్యాహ్నం 2:56 వరకు, అనంతరం వైధృతి యోగం. గరజీకరణం ఉదయం 6:42 వరకు, అనంతరం వణజీకరణం. వర్జం సాయంత్రం 5:34 నుండి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:22 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:11 నుండి 5:57 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు భాద్రపద శుద్ధ సప్తమి శనివారం. జాతకంలో శనికి సంబంధించినటువంటి దోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లే కాకుండా మిగిలినటువంటి గ్రహాలు ఎలా ఉన్నా శనైశ్చరుడి యొక్క అనుకూలత గనక ఉన్నట్లయితే ఎటువంటి దుఃఖము దారిద్ర్యము దరిచేరదు అని శాస్త్రవచనం. శని ఎంతైతే ఇబ్బంది పెడతాడో అంత యోగాన్ని కూడా ఇస్తాడు అని జ్యోతిషశాస్త్రం చెప్తున్నటువంటి మాట. అటువంటి శనైశ్చరుడి యొక్క అనుగ్రహం కోసం ఈనాడు యథాశక్తిగా శనికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి నమస్కరించడం, అట్లాగే నల్ల నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన, దాని తిలదీపం అంటారు. ఆ తిలదీపాన్ని ఉప్పు మీద పెట్టినటువంటి ప్రమిదలో గనక నువ్వుల నూనె పోసి చేసినట్లయితే శనైశ్వరుడికి సంబంధించినటువంటి దోషం నివృత్తి అవుతుంది. జాతకంలో శని దోషంగా లేనటువంటి వాళ్ళకి శని బలం అనేది విశిష్టంగా వస్తుంది. ఎందుకంటే శనైశ్వరుడి గురించి చెబుతూ శనైశ్వరుడికి అధిష్టానమైనటువంటి దైవం శంకరుడు. అటువంటి శంకరుడికి కూడా శని బాధ తప్పలేదు అని మన వాళ్ళు వ్యవహారంలో ఒక కథ చెబుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో శనైశ్చరుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి లోకమంతా నా బాధను తట్టుకోలేక నన్ను నిందిస్తున్నారు అని అంటే, అందరినీ నీవు బాధ పెడతావా అని అంటే, అవును స్వామి, మీరిచ్చినటువంటి ఈ గ్రహాధిపత్యం నాకిది, కాబట్టి మరి ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు నేను బాధ పెడతాను, అది తప్పని విషయం కదా, నా బాధ్యత అది అని ఆయన అన్నప్పుడు, నన్ను కూడా బాధిస్తావా అన్నంట. స్వామి ఏమిటి ఈ పరీక్ష అన్నట్ట. లేదు, నేను సర్వజ్ఞుణ్ణి, అందులో నీకు అధిష్టానంగా కలిగినటువంటి దైవాన్ని, నీవు నాకు ప్రతికూలంగా ఉన్నట్లయితే నేను కూడా బాధపడతానా అని శంకరుడు అడిగట. అంతే కదా స్వామి, మరి మీరు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలి కదా అంటే, సరే రేపు ఉదయం సూర్యోదయ ప్రభృతి సూర్యాస్తమయం వరకు నీవు నన్ను పట్టుకో, నన్ను ఇబ్బంది పెట్టు, చూద్దాం ఎంతవరకు ఇబ్బంది పెడతావు అని శంకరుడు అన్నాడట. అన్న తర్వాత రోజు సూర్యోదయం కల్లా శంకరుడు కైలాసంలో కనబడలేదు. సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ కైలాసానికి వచ్చేట. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అంటే, శనైశ్వరుడు ఎక్కడ కైలాసానికి వస్తాడో తనని పట్టుకుంటాడో అని ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ఒక కారడవిలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు ఆ త్వరలో ఆయన శంకరుడు వెళ్ళి దాక్కున్నాడట. అంటే శని పట్టుకోకుండా ఉండడం కోసం. ఇక అస్తమయం అయిన తర్వాత శనైశ్వరుడు శివదర్శనానికి వచ్చి నమస్కారం చేసేట. ఏమయ్యా శనైశ్వర, పందెంలో నేనే నెగ్గాను కదా, నీవు నన్ను పట్టుకోలేకపోయావు కదా అంటే, ఎలా స్వామి అన్నట్ట. ఎలా ఏమిటి, నేను ఉదయం నుండి కైలాసంలో లేను, ఎక్కడో అడవి మధ్యలో ఉన్నటువంటి కాకులు దూరన్నటువంటి కారడవిలో ఉన్న మర్రి చెట్టు త్వరలో నేను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఉన్నాను, సమయం దాటిపోయిన తర్వాత వచ్చానంటే, స్వామి నేను మిమ్మల్ని పట్టుకోబట్టే కదా మీకు ఆ స్థితి వచ్చింది. చక్కగా హిమవత్పర్వత సానువుల్లో మంచుకొండ మీద ఉండి తపస్సు చేసుకునేటటువంటి మీరు ఎవరికీ కనపడకుండా వెళ్ళి ఆ అడవిలో మర్రి చెట్టు త్వరలో దాక్కోవటం నేను ఆవహించడం వల్లే కదా మీకు ఈ స్థితి వచ్చింది అని చెప్పి శంకరుడికి వినమ్రంగా నమస్కరించి శనైశ్వరుడు నవ్వేట. అయ్యయ్యో అవునా అని శంకరుడు అనుకున్నట్ట. అంటే ఇది వాస్తవంగా ఇది ఏ పురాణంలోది ఇది జరిగిందా అంటే కాదు, గ్రహాధిపత్యం అంత, గ్రహాల యొక్క ప్రభావం అంత బలంగా ఉంటుంది అని మనకు చెప్పడం కోసం ఇటువంటి కథలు పెద్దవాళ్ళు సృజించారు. అంటే గ్రహబాధ ఎవరికి తప్పదు అని ఇందులో ఉన్నటువంటి అర్థం ఇది. అయితే గ్రహబాధ నుండి నివృత్తి అయ్యే మార్గం లేదా అంటే దైవారాధన చేయటం, ధర్మాన్ని ఆశ్రయించడం, ఏ గ్రహమైతే ప్రతికూలంగా ఉందో ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల ఆ బాధ నివృత్తి అవుతుందని శాస్త్రవచనం. పెద్దలు చెబుతూ ఉంటారు, తలతో పోయేది వెంట్రుకతో, కాలుతో పోయేది గోడితో పోతుందని. అంటే ఆయా పరిహారాలు పాటించడం వల్ల ఈ విధంగా జరుగుతుందని శాస్త్రవచనం. అందులో ఈ శనివారం సప్తమి తిథి భాద్రపద మాసంలో వచ్చినటువంటి ఈ మొట్టమొదటి శనివారం నాడు శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, శనైశ్చరుడి యొక్క ఆరాధన అందరూ చేసి గ్రహాలలో 7వ గ్రహమైనటువంటి
శనైశ్వరుడి యొక్క దివ్యకృపకు అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు శనివారం. గణపతి నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సందర్భంగా హేరంబ గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరణ శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కొలిచిన భక్తుల్ని సదా సంరక్షించే స్వరూపం గణాధిపతి స్వరూపం. హేరంబ గణపతి తంత్రసారం హేరంబ గణపతి స్వరూపాన్ని వర్ణించింది. హేరంబ గణపతి సింహవాహనాన్ని అధిరోహించి 5 ముఖాలతో తేజరిల్లుతూ హరితవర్ణంతో ప్రకాశిస్తూ అభయ వరద ముద్రలతో ఉంటాడు. పాశం, దంతం, జపమాల, పూలదండ, గొడ్డలి, సుత్తి, ఉండ్రాళ్ళు, అలాగే ఇతర ఫలాల్ని ధరించి సర్వశక్తి సమన్వితంగా దర్శనమిస్తాడు స్వామి. స్వామి ఊర్ధ్వముఖం ఎరుపు రంగులో, మిగతా 4 కాంచన, నీల, శ్వేత, కుంకుమ వర్ణాల్లో శోభిల్లుతాయి. అత్యంత కష్టసాధ్యమైన వ్యవహారాలు హేరంబ గణపతి ఆరాధన వల్ల సానుకూలపడతాయి. ప్రయాణాల్లో ఆపదల నివారణకి, క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు, అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు హేరంబ గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. గణపతి నవరాత్రాల్లో హేరంబ గణపతిని ఓం శ్రీ హేరంబాయ గణపతయే నమః అనే నామంతో ధ్యానించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి, శనివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, కర్కాటకంలో బుధ శుక్రులు, సింహంలో రవి కేతువులు, అలాగే కన్యలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత మౌనంగా ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి అని అనుకుంటే అంతగానూ సంపూర్ణమైన విజయ ఫలితం లభిస్తుంది. వాద వివాదాలు ఏమాత్రము స్వీకరించకూడదు. ప్రతి విషయానికి ప్రతిస్పందించడం అనేది ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా వ్యతిరేకులైన శక్తులు ఎవరైనా అభ్యంతరాన్ని పెట్టదలిచినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదనే దృఢత్వమైనటువంటి బుద్ధితో ఉండడం అవసరం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు చదువుతూ నువ్వులతో అర్చన చేసినట్లయితే పూర్తిగా శని దోషం తొలగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే బంధుమిత్రులతో మరింత దగ్గరతనాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా మంచి దృఢంగా ఉండగలుగుతారు. ఎవరికి ఏ విధమైనటువంటి రుణాన్ని ఇవ్వవలసిన తీసుకోవాల్సిన అవసరం లేకుండా కుటుంబం మొత్తం ఉండే అవకాశం ఉంది. స్వదేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని
పూర్తిగా విక్రయించి విదేశాలకు వెళ్ళిపోవాలనేటువంటి కొత్తదైన ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అది అమలు కాకపోయినప్పటికీ కూడా ఆ ఆలోచన రావడం అనేది అంత సరైనటువంటిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోగలగాలి. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్టయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా సాత్విక భావంతో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ చెప్పవలసిన చోట సమాధానాన్ని గట్టిగానే చెప్పగలుగుతారు. పై అధికారి అయినా సరే అధర్మ విధానానికి మద్దతు పలుకుతూ ఉంటే నిర్భయంగా వ్యతిరేకించగలుగుతారు. ఏ విధమైన వ్యతిరేక ఫలితాన్ని పొందే అవకాశం ఏమాత్రము ఉండదు. నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకోవడానికి అంటే కొనడం కానీ కట్టింది తీసుకోవడం కానీ చేసేట్లయితే అనుకూలించి తీరుతుంది. ఆర్థికమైనటువంటి సమీకరణ ఏమాత్రపు ఇబ్బంది కానే కాదు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో అర్చించినట్టయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎంత విపరీతమైనటువంటి దూకుడుతో ధైర్య సాహసాలతో ముందుకు వెడతారో మళ్ళీ అంతే వెనక్కి అదే వేగంతో వస్తారు. ఏ కార్యానికి సంబంధించినటువంటి ఆలోచనలైనా సరే ఎవ్వరికీ రుణాన్ని ఇచ్చే ఆలోచనే ఉండదు. ఎవరొచ్చి రుణాన్ని అడిగినా నిర్భయంగా ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా చెప్తారు ఇయ్యను అని. అది శ్రేయస్కరం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్టయితే తప్పక ఇంట్లో వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు. లోపల మాత్రం న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతోందో అనేటటువంటి మానసికమైన భీతితో ఉండే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి వివాహాల విషయంలో ప్రయత్నాన్ని అయితే చేస్తారు తప్ప తమదైనటువంటి పట్టుని ఏమాత్రము విడనాడనటువంటి కారణంగా ప్రస్తుతానికి వివాహం మాత్రం జరిగే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్టయితే సకల రుణాలు విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరూ ప్రోత్సహిస్తున్నారు కదా అనే అభిప్రాయంతో నోటి దురుసుతనంతో ఎంతవారిని లక్ష్య పెట్టకుండా మాట్లాడే ధోరణి ఉండొచ్చు. బాగా ఆలోచించగలగాలి. ముందు చూపు దృష్టితో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో ఒంటరిగా వెళ్ళడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ఆరోగ్యం కొద్దిగా సడలిందనేటటువంటి అభిప్రాయం వారికి కలగడమే కాకుండా నిజంగా కూడా ఆరోగ్యం కొంత సడలి ఉండే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లక్ష్యం లేనటువంటి ధోరణితో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రమే పట్టించుకుంటూ కనిపిస్తారు. అత్తమామలతో అంతటి సాన్నిహిత్యం లేకపోయేటటువంటి కారణంగా చిన్నమైనటువంటి మనస్పర్ధలు కుటుంబాల మధ్య ఏర్పడే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రౌఢిమ విశేషంగా ఉంటున్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అయితే వారికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాల కోసం విశేషంగా ముఖ్యంగా అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఉండొచ్చు. కుటుంబానికి అంటే కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులకి ఆ తీరు నచ్చకపోవచ్చు కూడా. శనివారం సందర్భంగా తులారాశి వారు
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత దృఢత్వం ఉండకపోయే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఆస్తుల్ని కొనడం, వెంటనే అమ్మివేయడం వంటి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు. కానీ అన్ని వేళలా లాభమే వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం మాత్రం ఉండకపోవచ్చు. ప్రస్తుతం చేసేటటువంటి భూ వ్యవహార లావాదేవీల్లో నష్టమైతే వచ్చే అవకాశం లేదు, కానీ అనుకున్నంత లాభ ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్టయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని విశేషంగా పెంచగలుగుతారు. వ్యాపారంలో మరొకరు కూడా భాగస్వామ్యాన్ని పొందే అవకాశంతో ఉంటారు, వారిని చేర్చుకుంటారు కూడా. ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి సంబంధాలకి సంబంధించినటువంటి భాగస్వామ్యం కాబట్టి అనుక్షణం పరిశీలించుకుంటూ ఉండాల్సిందే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రహస్యాల్ని బయటపెట్టేయడం వల్ల ఇబ్బందే కలుగుతుంది తప్ప కొత్తవైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. వ్యాపారపరంగా విశేషమైనటువంటి లాభాలు ఏమాత్రమూ ఉండే అవకాశం లేదు. వ్యాపారంలో వచ్చినటువంటి లోటుని తట్టుకోవడం కోసం మరొకరిని భాగస్వామిగా చేర్చుకునే అవకాశం ఉంది. అయితే వ్యాపారపు మెలకువలన్నీ కూడా ప్రారంభ కాలంలోనే తెలియచేయకుండా వారికి వారు గ్రహించుకునేలా చేయడం అవసరం తప్ప స్వయంగా ఉపదేశించడం మాత్రం మంచిది కాకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హైగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసికమైన ఆందోళన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. మాట మించి ఏమాత్రము తప్పుకునే అవకాశం లేకుండా ఉంటారు. అయితే సామూహికమైనటువంటి పెట్టుబడిని పెట్టేటువంటి సందర్భంలో ఒక సంస్థ విషయంలో కొద్ది తటపటాయించే అవకాశం ఉన్నటువంటి కారణంగా సరైనటువంటి పెట్టుబడికి సంబంధించిన స్థానము ఉండకపోవచ్చు. ఆ పెట్టుబడిని తీసుకునే వారికి వీరి మీద సంపూర్ణ విశ్వాసము కూడా ఉండకపోయే అవకాశం ఉంది. వ్యాపారాన్ని నడిపించుకునేటువంటి సందర్భంలో తగినటువంటి మంచితనం కూడా అవసరమైన యథార్థాన్ని గుర్తించగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం విశేషమైనటువంటి స్థాయిలో ఉంటుంది. బాగా ఎరుగున్నటువంటి వారికి కూడా వారి దగ్గరికి వెళ్ళే అవకాశమే లేకుండా ఉండకపోవచ్చు. పెట్టేటటువంటి పెట్టుబడి చాలా చిన్నది అనేటువంటి అభిప్రాయం వారికి ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పూర్వ పరిచయం కారణంగా ఆ సొమ్ముని పెట్టుబడిగా తీసుకునే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉంటాయి. ఈ రోజున శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే చెప్పలేనంత ఉత్సాహం కలుగుతుంది. వ్యాపారం అనుకూలంగా లాభాలతో నడుస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ముఖ్యంగా ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
ఈరోజు భాద్రపద శుక్ల సప్తమి తిథి ఉంది. దీన్ని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఫలసప్తమి. ఫలసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తిని మనస్సులో స్మరించుకుంటూ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి పూజామందిరంలో ఉంచి పండ్లతో దాన్ని పూజించాలి. సూర్యుడి నామాలు చదువుకోవాలి. ఆ పండ్లే నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం ఉండాలి. ఫలసప్తమి సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఫలసప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి. శనిదోష తీవ్రత తగ్గిపోతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా దారువుతో చేసిన గణపతిని, అంటే కర్రతో చేసినటువంటి గణపతి చిన్న రూపును ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఆ దారువు గణపతికి సింధూరం బొట్టు పెట్టి ధూపం వేస్తే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. గృహంలో సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే గణేష నవరాత్రుల్లో గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. 21 ఎర్రగన్నేరు పూలతో పూజ చేయాలి. ఆవు నెయ్యి దీపాన్ని గణపతి దగ్గర వెలిగించాలి. ఇలా చేస్తే విద్యారంగంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే మాత్రం గణపతి దగ్గర 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించాలి. అలాగే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా ఎర్రమందార పూలతో గణపతిని పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. శత్రుబాధలు తొలగిపోతాయి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం చేకూరాలంటే, సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే, కోర్టు వ్యవహారాల్లో విజయాలను త్వరగా అందిపుచ్చుకోవాలంటే గణేష నవరాత్రుల్లో గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. భూలాభము గృహలాభం తొందరగా సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఈ నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో జంట ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. 2 ఆవు నెయ్యి దీపాలు పక్కపక్కనే ఆలయ ప్రాంగణంలో వెలిగించి గణపతికి అర్చన చేయించుకొని గణపతి ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లలకి పాలు కానీ తీపి పదార్థాలు కానీ మీ చేత్తో పంచిపెట్టండి. ఇలా చేస్తే మీ సంతానం సంవత్సరం మొత్తం మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గణేష నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎటువంటి గణపతులను పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.